మా రుచులు ఈరోజు పండుమిరకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో నిలవ పచ్చడి ఇది మేము సంవత్సరానికి సరిపడా నిలవ పెట్టుకుంటామండి. శివరాత్రి వెళ్ళినాక ఈ పండుమిరకాయలు తెచ్చుకుని చింతపండు, పసుపు, ఉప్పు ఇవన్నీ వేసి మెంతి పొడి అన్నీ వేసి రెడీగా పెట్టుకుంటానండి. మిక్సీ రుబ్బేసుకునేప్పుడు ఇప్పుడు తాలింపు వేసుకుంటాం ఎప్పుడు ఎంత కావాలో అని. ఇది మీకు తాలింపు చూపిస్తానండి. శివరాత్రి వెళ్ళినాకే తీసుకోండి, బాగుంటుంది, నిల్వ ఉంటుంది సంవత్సరానికి సరిపడా. ఇదిగోండి ఆ పచ్చడికి ఎంత నూనె పోసుకోవాలండి. నిలవ పచ్చడి కదండి, కొంచెం పోసుకోవాలి. ఇదిగోండి శనగపప్పు, మెంతులు, ఆవాలు, కొంచెం జీలకర్ర. నిలవ పచ్చడికి ఎక్కువ జీలకర్ర అక్కర్లేదండి, మెంతులే వేసుకోవాలి. ఎండుమిర్చి, ఇదిగోండి వెల్లుల్లి ఎక్కువ తీసుకోవాలి. వెల్లుల్లి క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి పచ్చడి తాలింపుల్లోకి మాత్రం. కరివేపాకు, మంచి వాసన వస్తుందండి. ఈ క్వాంటిటీ పచ్చడికి ఇది సరిపోతుందండి. ఎంత తీసుకున్నాను, అది 1/2 కేజీ పచ్చడి ఉంటుందండి. అలా చేసుకోండి, చాలా బాగుంటుంది పండుమిరకాయ పచ్చడి మాత్రం. రైసులోకి గోంగూర పండుమిరకాయ కూడా చేసుకోవచ్చండి. గోంగూర దొరికితే రెండు మిక్సింగ్ చేసుకొని అలా చేసుకోవచ్చు. నేను గోంగూర పండుమిరకాయ కూడా చూపిస్తానండి. గోంగూర అయితే ఇప్పుడు నా దగ్గర లేదు, అందుకోసమని. నిలవ గోంగూర వేరే ఉంటుందండి, మనం వండుకునే గోంగూర వేరే ఉంటుంది. వెల్లుల్లి వేసాను. ఇది చల్లారినాక వేసుకోవాలండి. ఇందులో తాలింపు కొంచెం చల్లారాలి. దీంట్లో ఇంగ వేయమండి నిలవ పచ్చళ్ళు. మామూలు రోటి చట్నీకే ఇంగ వేసుకుంటాం. నేను తర్వాత మళ్ళీ చూడండి, చాలా బాగుంటుంది పండుమిరకాయ పచ్చడి అని జడుస్తారు. కానీ కేజీకి 1/2 కేజీ చింతపండు పెట్టుకోవాలండి. కేజీ 1/2 కేజీ చింతపండు పెట్టుకుంటే అసలు కారం ఉండదు, మంచిగా తినొచ్చు. పులుపు కారం అన్నీ సరిపోతాయి అలా చేసుకుంటే. సంవత్సరానికి సరిపడా చేపల కూరలో కూడా వేసుకోవచ్చు అండి. పండుమిరపకాయ ఉంటే చట్నీ చేసుకోవచ్చు. చింతకాయను పండుమిరకాయ కూడా చేసుకోవచ్చు. ఇలాంటివన్నీ చేసుకోవచ్చు అండి మంచిగా. పండుమిరకాయ మాత్రం 3 కేజీలు సంవత్సరానికి సరిపడా కోసం ఎంత అవ్వదండి కొనుక్కొచ్చుకుంటే. ఈ డిష్ నచ్చితే మీరు పచ్చడి ఇది చట్నీ, నిలవ చట్నీ అండి. ఇది నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి.